శిష్యుడి వైపు నుంచి గురువుకు ఉంటుంది. ఎలా అంటే గురువుగారు అనుకోరు అనుగ్రహిద్దామని, శిష్యుడు అనుకుంటాడు నేను గురువుగారి చేత అనుగ్రహింపబడాలి. గురువుగారు వాడు శిష్యుడవుదాం అనుకుంటున్నాడని అనుకోలేదు, కానీ ఈయనే నా గురువుగారు, ఈయన నన్ను అనుగ్రహించాలి అనుకున్నాడు. ఆయన ఎందుకో ఏదో చేస్తే దాన్నే దీక్ష కింద తీసేసుకున్నాడు, తరించిపోతాడంతే, గురువుగారు అయిపోతాడు. ఎలా ఉంటుందండి అలా, మీరు ఏమిటో చెప్పేస్తున్నారు కానీ అంటారేమో. నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. కబీర్ దాస్ గారికి ఎలాగైనా రామతారకాన్ని ఉపదేశం పొందాలి అని కోరిక. ఆ రోజుల్లో రామానందుల వారు ఉండేవారు. రామానందుల వారు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో గంగానదీ తీరంలో రామనామం చెప్పుకుంటూ వెళ్ళి గంగలో స్నానం చేసేవారు. కబీర్ దాస్ గారికి కోరిక ఏమిటంటే ఎలాగైనా రామానంద స్వామి వారి దగ్గరే దీక్ష పుచ్చుకోవాలి. రామానంద స్వామి వారు కొన్ని కారణముల చేత కబీర్ దాస్ గారికి ఇవ్వరు. ఇప్పుడు నేను ఆ కారణములను చర్చించడానికి సిద్ధంగా లేను. కొన్ని కారణముల చేత ఇవ్వరు. సంప్రదాయాల విషయంలో వచ్చినటువంటి అవరోధాల వల్ల. కానీ కబీర్ దాస్ గారికి రామానంద స్వామి వారే గురువు. ఎలాగైనా గురువుగారు తనని ముట్టుకోవాలి. గురువుగారు తన కాలుతో ఒక్కసారి ముట్టుకుంటే, ఉపదేశం చేస్తే రామనామం చాలు, నా జన్మ తరించిపోతుంది. గురువుగారు అలా ఇద్దాం అనుకోవట్లేదు, శిష్యుడు అలా పుచ్చుకోవాలనుకుంటున్నాడు. అవుతాడా గురువు? అవుతాడని కదా నేను చెప్పా. ఒకరోజు తెల్లవారుజామున ఏం చేశారంటే, గురువుగారు ఏ దారిలో పెడతారో చూశారు. గురువుగారు రామనామ సంకీర్తనం చేస్తూ వస్తున్నారు. చీకట్లో గంగ ఒడ్డున పడుకుని గురువుగారు ఎటువైపు వస్తున్నారో, ఆయన పాదాలు ఎటు వస్తున్నాయో చూసుకుని గురువుగారి పాదం తల మీద పడేటట్టుగా పడుకున్నాడు కబీర్ దాస్ గారు. రామానంద స్వామి వారు పరారవస్యంలో రామనామం చెప్పుకుంటూ వెళ్ళిపోతూ కబీర్ దాస్ గారి తల మీద కాలేశారు. కాలేయగానే హే బ్రహ్మన్ నన్ను లేచి నమస్కారం పెట్టారు. చూడండి, ఏ సంప్రదాయంలో ఉన్నవాడికి ఆ పేరు వస్తుంది. నాకు ఎప్పుడూ శివభక్తి అలవాటు అనుకోండి, శివ శివ అంటాను. అయ్యో ఇదేమిట్రా శివ శివ, కాలుతో ఇలా ఎవరితో తల తొక్కేశాను అంటాను. అలా ఆయన రామరామ అన్నారు. చాలు గురువు గారు నా తల తొక్కి రామరామ అన్నారు, నాకు ఉపదేశం అయిపోయింది. కబీర్ దాస్ గారు తరించారా లేదు? అది శిష్యుని వైపు నుండి గురి. అందుకే మనకి భగవాన్ రమణులు ఒక మాట అంటారు, ఎవరి యందు నీకు గురి ఉన్నదో వాడు నీకు గురువు. ఒక్కొక్కప్పుడు అలా స్పర్శ కానీ అలా దృష్టి కానీ ఉండక్కర్లేదు. అందుకే జగద్గురు అన్న శబ్దం వచ్చింది. శంకర భగవత్పాదులు సముద్రాలు దాటి వెళ్ళలేదు ఎప్పుడు, కానీ ఖండాంతరములలో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా శంకర భగవత్పాదుల యందు భక్తి పెంచుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు తరిస్తారా తరించరా అంటే తరించిపోతారంతే, ఎందుకంటే శంకరుల యందు భక్తి పెట్టుకున్నారు.